అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. సూపర్ సూపర్ సింధు, నువ్వు ఇప్పుడు నువ్వు నా పక్కనుంటే నిన్ను హగ్ చేసుకుని ముద్దులు పెట్టేసేవాడిని. ముద్దులు కాదు, ప్లాన్ కంప్లీట్ అయ్యే వరకు నువ్వు కొంచెం హద్దుల్లో ఉంటే మంచిది. అది సరే, ఇంతకీ నీ అసలు ప్లాన్ ఏంటి నాకు చెప్పచ్చు కదా యష్? అయితే విను, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి కొత్త చీర కట్టుకుని తల్లో మల్లెపూలు పెట్టుకుని నీట్గా రెడీ అయ్యి హాస్పిటల్కి వచ్చాయి. ఏంటి యష్, జోక్ చేస్తున్నావా? నువ్వేమైనా 5 స్టార్ హోటల్లో ఉన్నానని అనుకుంటున్నావా? రిమైండ్ ఖైదీగా హాస్పిటల్లో ఉన్నావు. నేనేదో ఆ డాక్టర్ని, మూర్తి బాబాయ్ని రిక్వెస్ట్ చేస్తూ జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ వస్తున్నాను. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు రమ్మంటే రావడానికి, నిన్ను కలవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది తెలుసా? సింధు, అవన్నీ నాకు చెప్పుకో. నేను చెప్పింది వెంటనే చెయ్యి. కొత్త చీర మల్లెపూలు మర్చిపోకు. అది కాదు యష్, నేను చెప్పేది. ఉంటాను సింధు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్, త్వరగా వచ్చేయ్. యష్, ఏమైంది యష్కి ఇలా మాట్లాడుతున్నాడు? ఇంత సీరియస్ టాస్క్లో ఈ రొమాంటిక్ యాంగిల్ ఏంటి? కొత్త చీర మల్లెపూలు అంటున్నాడంటే ఇది కూడా ప్లాన్లో భాగమే అయ్యుంటుంది. అంటే యష్ హాస్పిటల్లో ఏదో చేయబోతున్నాడు. చూద్దాం ఏం చేస్తాడో. అత్తయ్య, సింధు, యష్ ఫోన్ చేసి చెప్పాడని ఏదో చిన్న పనుందని బయటికి వెళ్ళావు కదా, ఆ పని ఏమైంది? ఆ పని పర్ఫెక్ట్గా సక్సెస్ చేశాను అత్తయ్య. నాకు తెలుసమ్మా, నువ్వు ఏ పనైనా సాధించి తీరుతావని. అమ్మా సింధు, వాడు ఈ కేసు నుంచి బయటపడ్డానికి ఏదో ప్లాన్ చేశాడని చెప్పావు కదా, ఇంతకీ ఏంటమ్మా ప్లాన్? అదే అర్థం కావడం లేదు అత్తయ్య. ఎన్నిసార్లు అడిగినా మీ అబ్బాయి చెప్పడం లేదు. మారుతీరావు ఈ రాత్రి ఫోన్ లిఫ్ట్ చేయకుండా చూడమన్నాడు. నేను వెళ్ళి మా మంకీ మావని ట్రాప్ చేసి ఫుల్గా తాగేలా చేసి మత్తులో పడిపోయేలా చేసి యష్కి ఫోన్ చేశాను. కానీ అత్తయ్య, నన్ను కొత్త చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని రెడీ అయ్యి వెంటనే హాస్పిటల్కి రమ్మన్నాడు. నేను త్వరగా వెళ్ళాలత్తయ్య. నిన్ను కూడా రెడీ అయి రమ్మన్నాడంటే వాడేదో పెద్ద ప్లానే వేశాడు. సరే సరే, ఆలస్యం చేయకుండా త్వరగా రెడీ అయి వెళ్ళమ్మా. ప్లాన్ ఏమాత్రం బెడిసి కొట్టినా ప్రాబ్లం అవుతుంది అత్తయ్య, అదే టెన్షన్ పడుతున్నాను. నువ్వు అలాంటి టెన్షన్లు ఏమీ పెట్టుకోకమ్మా. వాడు నా కొడుకు, వాడు ఏ ప్రాబ్లం రాకుండానే ప్లాన్ చేసుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్లాన్ ఏం బెడిసి కొట్టదు అసలు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. పిల్లల్ని నేను చూసుకుంటాను కదా, త్వరగా వెళ్ళు. సరే అత్తయ్య. యష్ ఏం చేయబోతున్నాడు? వాడి ప్లాన్ ఏమై ఉంటుంది అసలు? యష్ లేడేంటి? ఏంటి యష్ లేడా? లేడు, యష్ లేడు. రైట్, ఏంట్రా, నేను కోమాలో ఉన్నానో లేదో అని తెలుసుకోవడానికి ఇక్కడ పేషెంట్గా సెటిల్ అయ్యావు కదా? అవును, నువ్వు కోమాలో లేవా? బుర్ర తక్కువ. నిజంగా నేను కోమాలో ఉంటే ఇప్పుడు నీ ఎదురుగా ఎలా ఉంటాను రా? ఇదంతా నువ్వు నీ భార్య ఆడుతున్న డ్రామా కదా? అవునరా, డ్రామానే. నాకు తెలుసు.
మళ్ళీ ఎందుకు కొట్టావు? నేను కోమాలో లేనని నీకు స్ట్రాంగ్గా కన్ఫర్మేషన్ ఇవ్వాలని నీ చంప పగలగొట్టాను. ఇప్పుడు చెప్పరా, మా ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఆ మ్యాటర్ అంతా ఫోన్లో ప్రతిసారి ఎవరికి చెప్తున్నావు? ఆ మారుతిరావు గాడికే కదా. అవును. ఇప్పుడు నేనే డైరెక్ట్గా చెప్తున్నాను, నువ్వు ఫోన్ చేసి వాడికి చెప్పరా. ఏమని? ఈ నైట్కి నేను నా భార్య ఇద్దరం ఐసీయూలో రొమాంటిక్గా ప్లాన్ చేసుకోబోతున్నాం. ఆ, మొన్న నువ్వు ఆ మారుతిరావుని హాస్పిటల్కి పిలిపించావు కదా, హ, ఆ విషయం నాకు తెలుసు. తెలుసా? ఆ, అప్పుడు నిన్ను బురిడి కొట్టించాంరా. నీ మాట వాడు నమ్మలేదు. ఇప్పుడు కూడా నేను చెప్పింది నువ్వు వాడికి చెప్పినా ఆ మారుతిరావు గాడు అస్సలు నమ్మడు. అవునా? ఏం చేసుకుంటావో చేసుకో, పోరా. చేసుకుంటా. ఛే, పోరా పోరా. యశు, నన్నే కొడతావా? చెప్తా నీ సంగతి. ఎవరిదో ఫోన్ మోగుతుంది. అమ్మా, నా దగ్గర ఫోన్ లేదు, మరి ఎవరిది? ఓ, గురువు గారిదా? దేవా, గురువుగా ఫుల్ మత్తులో నిద్రపోతున్నాడు. ఇంకా వీని దేవా అంటూ గౌరవంగా పిలవడం వేస్ట్. ఒరే మారుతిరావు, ఫోన్ రా. ఒరే మారుతిరావు, నీకు ఫోన్ వస్తుందిరా. మా కోతి మామ ఫోన్కి ఎన్ని కాల్స్ వచ్చినా సరే అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు. ఈ టైంలో ఫోన్లు వస్తాయి, వచ్చినా లిఫ్ట్ చేయకొని సింధమ్మ చెప్పింది కదా, సింధమ్మకి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయాలంటే వీడి ఫోన్ సైలెంట్లో పెట్టాలి. పెట్టేస్తా, పెట్టేశా. నేను పడుకుంటాను. బాస్ ఫోన్ తీయట్లేదేంటి? ఫోన్ తీయకపోతే పొలిటీషియన్కి చేయమన్నట్టు గుర్తు. చేద్దాం చేద్దాం. అబ్బా.